మాజీ సీఎం జగన్ కు దగ్గర ఎందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ కు హాని కలిగించేలా ఎలాంటి మాటలు మాట్లాడని సాయిరెడ్డి అన్నట్టుగా సమాచారం. కోటరీ వల్లే పార్టీకి దూరమైన విజయసాయిరెడ్డి అంటున్నారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు ఆసక్తిగా మారాయి. జగన్ కు దగ్గర ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారము సాగుతోంది. జగన్ గురించి ఏం చెప్పనంటూనే విజయసాయిరెడ్డి బెదిరిస్తున్నారంటూ వైసీపీలో మరో వర్గం ప్రచారం జోరందుకుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. అసలు విజయసాయిరెడ్డి ట్వీట్స్ ఎలా చూడాలి? ఎప్పుడో ముందు చూసినప్పుడు అసలు నేను పార్టీకి రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను అప్పట్లో చెప్పారు. తర్వాత లిక్కర్ స్కామ్ ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ఎంత రచ్చరైపోయో మనకు తెలియంది కాదు. తర్వాత జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి అమ్ముడుపోయారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపో తెలియంది కాదు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, అసలు ఏంటి, ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే వెడుంబాక విజయసాయిరెడ్డి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ కూడా సుపరిచితమే. ముఖ్యంగా ఏదైతే ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా అత్యంత సన్నిహితుడిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అటు జైలు జీవితం గడిపినటువంటి నేపథ్యంలో అతనుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఆ విషయాలన్నీ కూడా విజయసాయిరెడ్డికి మాత్రమే తెలుసు. ఒక ఆంతరంగికుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఏదైతే ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆ కుటుంబానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కూడా విజయసాయిరెడ్డి గతంలో చాలా క్రియాశీలకంగా మెలిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా 2019 వరకు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి అంశంలో విజయసాయిరెడ్డి చాలా క్రియాశీలక పాత్ర వహించారు. దానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో 2019 వరకు కూడా ఒకవైపు ఉంటే 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత విజయసాయిరెడ్డి పాత్ర పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా ఉండేటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి రాజకీయాలకి దూరంగా ఉంటానని ఎప్పుడైతే 2024లో ఆయన ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినటువంటి తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉండేటువంటి క్రమంలో మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి తర్వాత ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు అధినేత జగన్మోహన్ రెడ్డికి చేరువయ్యేటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ అన్ని అంశాలు కూడా చక్కెర్లు కొడుతూ ఉన్నాయి. ఎందుకంటే అటు రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద విజయసాయిరెడ్డి అటు దూరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకటి ఇటు ఏదైతే కోటరీకి సంబంధించి, ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా కూడా ఒక 5గురు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇటు ఆ 5గురు క్రియాశీలకంగా వ్యవహరించడంతో ఇటు విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారు. అటు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలే కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర అనిచ్చారు తప్ప మొదటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి అటు రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సమయం నుంచి కూడా విజయసాయిరెడ్డి ఉన్నటువంటి పరిస్థితిని మర్చిపోయి ఎప్పుడైతే ఇటు కొంతమంది ఒక 5గురికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారనేది ఆయన గతంలో చాలాసార్లు అటు ప్రత్యక్షంగా వారి పేర్లు చెప్పకపోయినా కూడా వారిని టార్గెట్ చేసి చాలాసార్లు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఆ కోటరీ కనుక దూరంగా ఉంటే మళ్ళీ జగన్ చెంతకు చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి విజయసాయిరెడ్డి చేస్తున్నటువంటి ఈ ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆసక్తిగా మారినాయి. ఎందుకంటే తాజాగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా విజయసాయిరెడ్డి ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా సిట్కు ఇచ్చారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వస్తూ ఉంది. ఆ పేర్లన్నీ కూడా విజయసాయిరెడ్డినే తీసుకుని వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి నోటీసులు ఇవ్వటం, వారందరికీ కూడా అరెస్ట్ చేయటం, ఈ పరిణామం అంతా కూడా తీసుకుని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అటు విజయసాయిరెడ్డి జగన్ దగ్గరికి వస్తారా లేదా అనేటువంటి అంశాలు ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లు, ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా చూస్తామంటే ఇవన్నీ కూడా చూస్తారని అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా ఇది ముందుకెళ్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.